దేవుడు మన పైన ఉంచినటువంటి దర్శనం, దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప స్వాస్థ్యము అనేక సార్లు మనం పోగొట్టుకుంటున్నాం. విలువ లేని దానికోసం విలువైన నీ జీవితాన్ని కోల్పోతున్నావు. చెప్పండి, విలువ లేని దానికోసం విలువైన నీ జీవితాన్ని కోల్పోతున్నావు. అర్థమవుతుందా, వ్యర్థమవుతుందా? చెప్పండి. విలువైన చెప్పండి. హల్లెలూయా. విలువ లేని దాని కొరకు, చెప్పండి, విలువ లేని దాని కొరకు విలువైన నీ జీవితాన్ని కోల్పోతున్నావు. కూడి వచ్చిన బిడ్డలారా, మీ అందరికీ కూడా నా ప్రభు పేరిట వందనాలు. యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదివి సహాయము చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిని చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడి గాని ఎడమ గాని, కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. హల్లెలూయా. ఏ మార్గంలోనైతే నువ్వు నడుస్తున్నావో, ఏ మార్గంలోనైతే నువ్వు ఉంటున్నావో, ఈరోజు నీ జీవితంలో ప్రియా దేవుని జనాంగమా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, కృప కలుగును గాక. హల్లెలూయా. కృప కలుగును గాక. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. విలువ లేని దాని కొరకు విలువైన నీ జీవితాన్ని కోల్పోతున్నావు. కుడికి తప్పిపోతున్నావు, ఎడమకు తప్పిపోతున్నావు. దేనికోసం? విలువ లేని దాని కొరకు. దానికి అసలు విలువే లేదు. విలువ లేని దాని కొరకు కుడికి ఎడమకు తప్పిపోతున్నావు. దానంతటికి గల కారణం ఏంటి? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. 1వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 1వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందు తప్పిపోకుండెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ఉన్నాడు దేవుని దృష్టికి? యథార్థముగా. హల్లెలూయా. హల్లెలూయా. తప్పిపోకుండా యథార్థముగా ఉండాలి. యథార్థమైన జీవితం జీవించాలి.
ఒక దైవ సేవకుడు ఉన్నాడండి, రుమేనియాలో పరిచర్య చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. రుమేనియాలో సేవ చేస్తున్నాడు. రిచెస్ వుడెన్ బ్రాండ్ అనే ఒక దైవ సేవకులు. ప్రియా దేవుని జనాంగమా, ఆయన సువార్త చేస్తున్నాడని చెప్పి 12 సంవత్సరాలు జైల్లో వేశారు. 12 సంవత్సరాలు సూర్యుడిని చూడలేదు ఆయన. అర్థం చేసుకోండి ఎటువంటి జైలో. 12 సంవత్సరాలు చాలా ఘోరమైనటువంటి జైల్లో వేశారు. 12 సంవత్సరాలు జైల్లో వేశారు ఆయన్ని. 12 సంవత్సరాలు సూర్యుడిని చూడలేదు ఆయన. ఎలా చిత్రహింసలు పెట్టారో తెలుసా? కత్తులతో ఇలా చీల్చేవాళ్ళంట వీపు. చిత్రహింసలు, కత్తులతో ఇలా 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 గుచ్చేవాళ్ళంట. చిత్రహింసలు పెట్టారు ఆ సేవకుణ్ణి. 12 సంవత్సరాలు ప్రతిరోజు, ఏయ్ నువ్వు సేవ చేస్తే నిన్ను చంపేస్తాం, ఇది వార్నింగ్ మాత్రమే, నువ్వు పరిచర్య చేస్తే నిన్ను చంపేస్తాం అని చెప్పి, ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆ బిడ్డను చిత్రహింసలు పెట్టారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అంత నరకములో కూడా ఆ జైల్లో ఉండి కూడా నిలువు మోకాలేసి ప్రార్థన చేసేవాడంట. ఆయన నిలువు మోకాలేసి ప్రార్థన చేస్తుంటే మరలా వచ్చి కత్తులతో గుచ్చేవాళ్ళంట. చెప్పు, దేవుణ్ణి స్తుతించను అని చెప్పు, దేవుణ్ణి ఆరాధించనని చెప్పు, పరిచర్య చేయనని చెప్పు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత చిత్రహింసలు పెట్టినా ఆ సేవకుడు ప్రార్థన జీవితాన్ని ఆపలేదు. తన భార్య ఆ సబీనా అనే ఒక ఆ సిస్టర్ చూడడానికి వెళ్ళినా కానీ చూపించేవాళ్ళు కాదంట. చూపించేవాళ్ళు కాదంట. నీ భర్త సేవ చేస్తే నిన్ను కూడా చంపేస్తాం, నీ భర్త సేవ చేస్తే నిన్ను కూడా హతము చేస్తాం అని అనేక మార్లు చిత్రహింసలు పెట్టారు. కానీ ఏనాడు కూడా ఆ కుటుంబము తలదించలేదు, ఆ కుటుంబము వెనకడుగు వేయలేదు. 12 సంవత్సరాలు సూర్యుడు కనబడకుండా చేశారు, జైల్లో వేశారు, కత్తులతో పొడిచారు. ఒక్కసారి ఊహించుకోండి ఎంత చిత్రహింసలు పడి ఉంటాడో. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం కూడా 12 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్న వ్యక్తి బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన వెంటనే ఇంటికి వెళ్ళకుండానే సువార్త ప్రకటించడానికి వెళ్ళాడంట. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. 12 సంవత్సరాలు జైలులో ఉన్న సూర్యుడు అనేది తగలకపోయినా బయటికి రాగానే దేవుని సువార్తను ప్రకటించాడంట దైవ సేవకుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృప కలుగును గాక, హల్లెలూయా. భార్య దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇస్తే భార్య అన్నదంట సబీనా. ఆ భార్య ఏమని చెప్పిందో తెలుసా? సువార్త చేయని భర్త నాకు అవసరమే లేదు, సువార్త చేసే భర్త నాకు కావాలి. కొట్టు గట్టిగా చప్పట్లు హల్లెలూయా. సువార్త చేయని భర్త నాకొద్దు, పరిచర్య చేయని భర్త నాకొద్దు, దేవుని కోసం నిలబడని భర్త నాకొద్దు. దేవుని కోసం నిలబడే భర్త నాకు కావాలి. హల్లెలూయా. అటువంటి భార్య
బయటికి జైలు నుంచి రాగానే వెళ్ళి పరిచర్య చేసినాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. నీ పరిచర్యను జైలు ఆపలేవు, నీ పరిచర్యను నిందలు ఆపలేవు, నీ పరిచర్యను కష్టాలు ఆపలేవు, నీ పరిచర్యను కన్నీళ్లు ఆపలేవు, నీ పరిచర్యను మరణాలు ఆపలేవు. ఎంతో మంది ప్రాణత్యాగము చేశారు కాబట్టే ఈరోజు బైబుల్ నీ చేతికి వచ్చింది. ఎంతో మంది ప్రాణత్యాగము చేశారు కాబట్టే సువార్త నీ దగ్గరికి వచ్చింది. మనము ప్రాణత్యాగము చేస్తే మనలాంటి వాళ్ళు అనేక మంది రక్షణలోకి వస్తారు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. దేవుని దృష్టికి ఎలా ఉండాలి? కాంప్రమైజింగ్ లైఫ్ లోతో వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, నిలువు మోకాలేస్తే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో. నో, సమయం దొరికిందా మందిరంలోకి వచ్చి అలా మోకరించాలా? ఆమెన్. పిలిస్తేనే వస్తారా? నో. సమయం దొరికిందంటే నిలువు మోకాలేయాలా, సమయం దొరికిందంటే ప్రార్థన చేయాలా. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కోసం ప్రార్థన చేయాలా? నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలా. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ మధ్య సీసీ ఫుటేజ్లో చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఈరోజు ఆరాధన, ఉదయం ఆరాధన, బా ఏం జరిగింది. హల్లెలూయా, ఆమేన్. బిర్యానీ తిన్నట్టుగానే హల్లెలూయా. ఒక్కొక్క అమ్మలు, ఒక్కొక్క బాబులు, ఒక్కొక్క అందరూ ఈ క్యాంపస్లో ఉన్న వాళ్ళందరూ నిలువు మోకాలేసి యేసయ్యా 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 అని ప్రేయర్ వాక్ జరుగుతుంటే స్తుతుల ధూపం కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంతోషమో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఈ హ్యాపీనెస్ ఎక్కడ దొరకదు. ఆమేనండి. ఇలా ఆరాధన చేయండి, మీరు హాస్పిటల్ మెట్లు దొక్కరు. ఆమేనండి, ఆమేన్, ఆమేనండి. అర్థమవుతుందా? మదర్ బి మల్లీశ్వరి వచ్చిందా? ఇలా ప్రార్థన చేస్తే హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదు. ఆమేనండి. కృప, ఆయన కృపతో మనల్ని నింపుతాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. ఆయన దృష్టికి మనం యథార్థముగా ఉండాలి. దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలి. భయపడి పారిపోతే నో. చස්සమని తెలిసిన దేవుని పరిచర్య ఆపొద్దు. ఆమేనండి. ఈ హైదరాబాద్ మీటింగ్ అయిపోగానే మనం పరిచర్యకి వెళ్ళిపోవాలా? ఆమేనండి. అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా. ఇది కాదు, మంచి స్ట్రేంజర్గా ఉందాం, కొంచెం మంచిది పెద్దది. ఆమేనను వెళ్ళి ఇక అసలు వీధి వీధి నా యేసు నామంలో పాటలు పాడుతూ మనం దేవుని సువార్తను ప్రకటించాలా. రేపు హైదరాబాద్ మీటింగ్ అయిపోగానే ఆమేనండి, ఆమేన్, ఆమేన్. ఇటువంటి సేవకులు మనకు మాదిరి. ఇటువంటి సాక్ష్యాలు విన్నప్పుడు గూస్ బంప్స్. ఆమేనండి, ఆమేన్. అరే 12 సంవత్సరాలు తీసుకెళ్లి జైల్లో పడేసినా కానీ బయటకు వచ్చి దేవుని సువార్త ఆపలేదండి. ఆమేన్. భార్య షెడ్ ఇప్పి చూసిందంట, మొత్తము పుండ్లు. హల్లెలూయా. దేవునికి కావాల్సిందే అటువంటి వారు. దేవునికి కావాల్సిందే అంత నమ్మకమైన వారు. హల్లెలూయా. ఆ కొద్దిగా మనం ఆమేనండి. అవసరమైతే తన్నులు తిందాం. ఆమేనండి, ఆమేన్. అవసరమైతే తన్నులు తిందాం. దేవుని కోసం వెళ్ళిపోవాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. నేటి సమాజంలో సేవకొస్తే అన్నిటికీ తెగించేసేయాలా. ఆమేనండి. అన్నిటికీ తెగించిన తర్వాతనే పరిచర్యకు రావాలా. కొట్టు గట్టిగా హల్లెలూయా. కీర్తన గ్రంథము 85వ అధ్యాయం 13వ వచనం. నీతి ఆయనకు ముందుగా నడుచును, నీతి ఆయనను ముందుగా నడుచును,
ఆయన అడుగు జాడలలో అది నడుచును. ఆయన అడుగు జాడలలో నడవాలి. గట్టిగా హల్లెలూయా. ఎవరి అడుగు జాడల్లో నడవాలి? మనుషుల అడుగు జాడల్లో నడవద్దాం, దేవుని అడుగు జాడల్లో నడవాలి. ఆమేన్. పాల్ యాంగిచో గారికి ఫోన్ వచ్చింది. జాగ్రత్తగా వినండి డాడీ. పాల్ యాంగిచో గారికి ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి? సౌత్ కొరియా ప్రధానమంత్రి నుంచి. ఆమేన్. సౌత్ కొరియా ప్రధానమంత్రి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. పాల్ యాంగిచో గారు ప్రేయర్లో ఉన్నారు. వాళ్ళ అసిస్టెంట్ లిఫ్ట్ చేసి, సార్ పాల్ యాంగిచో గారు ప్రేయర్లో ఉన్నారు, ఫోన్ ఇవ్వడం కుదరదు. అలా కాదయ్యా, నేను సౌత్ కొరియా ప్రధానమంత్రిని మాట్లాడుతున్నాను, మీరు దయచేసి ఫోన్ ఇవ్వండి. నో 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 నో, మీరు సౌత్ కొరియా ప్రధానమంత్రి అయినా కానీ మా దైవ సేవకులు ఒప్పుకోరు, మేము ఫోన్ ఇయ్యము. వాళ్ళ కమిట్మెంట్ చూడండి. తర్వాత మరలా సౌత్ కొరియా ప్రధానమంత్రి మరలా ఫోన్ చేశాడంట. అప్పుడు పాల్ యాంగిచో గారు లిఫ్ట్ చేశారంట. హలో, పాల్ యాంగిచో గారు, పాల్ యాంగిచో గారేనా అండి మాట్లాడేది? అవునండి, నేను పాల్ యాంగిచో గారిని మాట్లాడుతున్నా. ఏమండి, నేను సౌత్ కొరియా ప్రధానమంత్రిని మాట్లాడుతున్నాను. నేను కాల్ చేసినప్పుడు మీకు ఇవ్వట్లేదు ఎందుకండి? ఇదేమైనా న్యాయమా అంటే, ఏమండి మీరు నాతో మాట్లాడాలనుకున్నటువంటి టైంలో నేను ప్రపంచ ప్రధానితో మాట్లాడుతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. నేను ప్రపంచ ప్రధానితో మాట్లాడుతున్నాను. మీరు కేవలం సౌత్ కొరియాకే ప్రధానమంత్రి, కానీ నేను ఆ టైంలో ప్రపంచ ప్రధానితో మాట్లాడుతున్నాను. ఏం కమిట్మెంట్ అండి. హల్లెలూయా. ఈరోజు ఆ కమిట్మెంట్ నీకుందా? అటువంటి ప్రార్థన జీవితం నీకుందా? చర్చిల్లోకి ఎమ్మెల్యే రాగానే వాక్యం చెప్పేది పక్కకు పెట్టేస్తారు. చర్చిలోకి ఎంపీ వచ్చినా పక్కకు పెట్టేస్తారు. నో, 21 days సభకి ఎమ్మెల్యేలు వచ్చారు, నాకు స్లిప్ పంపిస్తున్నారు. మంచి మంట మీద ఉంది బండి, వాక్యం ఆపి వాళ్ళకి ఇవ్వాలా? నో. వాళ్ళు ఉన్నా ఒకటే, వెళ్ళిపోయినా ఒకటే. వాక్యం మొత్తం అయిపోయే వరకు 11 అయింది. 11 వరకు వాక్యం విన్నారు వాళ్ళు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. 11 తర్వాత వాళ్ళకి మైక్ ఇచ్చినాము, అప్పుడు మాట్లాడారు. వాళ్ళు నన్ను ఏమనుకున్నా పర్లేదు, కానీ నా దేవుని దృష్టిలో నేను యథార్థముగా ఉండాలి. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన అడుగు జాడలో నడవాలి. దేవుని అడుగు జాడల్లో మనం నడవాలి. ఎమ్మెల్యే అడుగు జాడల్లో, మనుషుల అడుగుల జాడల్లో నో. దేవుడు చెయ్యి పట్టి నడిపే దేవుడా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పాల్ యాంగిచో గారికి ఉన్నటువంటి సమర్పణ జీవితం ఈరోజు సేవకుల్లో గనక ఉంటే, పాల్ యాంగిచో ద్వారా దేవుడు రగిలించిన ఉజ్జీవాన్ని దేవుడు రగిలించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 17వ వచనం. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు. 119వ అధ్యాయం 17వ వచనం చదువునాను. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకుంటాను. చెప్పాల గట్టిగా ఆమేనండి. ఆమేన్. ఆయన వాక్యమును బట్టి మనం నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఆయన వాక్యమును బట్టి మనము నడుచుకోవాలి. ఒక బాబు ఉన్నాడంట, మోజేస్ పాల్ కంటే కొంచెం చిన్నగా ఉన్నాడంట. కెన్ని బాబు లాగా ఉన్నాడేమో అనుకుందాం.
కొంచెం పెద్దగా ఉన్నాడేమో, చెత్త కాగితాలు ఏరుకుంటున్నాడంట. జాగ్రత్తగా వినండి, నువ్వు ముందొచ్చి కూర్చో ఇక్కడ. చెత్త కాగితాలు ఏరుకుంటున్నాడంట. ఏం చేస్తున్నాడు? చెత్త కాగితాలు ఏరుకుంటున్నాడు. చెత్త కాగితాలు ఏరుతుంటే ఆనోక్ బ్రదర్ లాంటి ఒక సేవకుడు చూశాడంట. చూసి అయ్యో పాపం, లేకపోతే దిలీప్ లాంటి వాళ్ళు చూశారంట, అయ్యో పాపం పెంట కుప్పలో ఉన్నాడేంటి అని చెప్పి తీసుకెళ్ళి చర్చిలో పెట్టారంట. తీసుకెళ్ళి చర్చిలో పెడితే ఎప్పుడు చూసినా మోకాళ్ళ మీద ఉండేవాడంట. ఎప్పుడు చూసినా మోకాళ్ళ మీద ఉండేవాడంట. ఎప్పుడు చూసినా మోకాళ్ళ మీద ఉండేవాడు. లేదు ఈయనలో అభిషేకం ఉంది, దేవుని ప్రణాళిక లేకపోతే ఈ స్థలానికి రాడు. ఆమేనండి. దేవుని ప్రణాళిక లేకపోతే ఈ స్థలానికి రాడు అని చెప్పి కొంచెం పెద్దగా అయిపోయిన తర్వాత అమెరికాకి బైబుల్ కాలేజీకి పంపించారంట. ఆ సంఘంలో 5 రూపాయలు 10 రూపాయలు కానుకలు వసూలు చేసి అమెరికాలో బైబుల్ కాలేజ్కి వెళ్ళారంట. హల్లెలూయా. బైబుల్ కాలేజ్కి పంపించినప్పుడు ఆ బైబుల్ కాలేజీలో క్లాస్ అయిపోయిన తర్వాత వచ్చి తన దేశం గురించి, తన ప్రజల గురించి, తన సంఘం గురించి నిలువు మోకాలేసి కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేసేటోడండి. నన్ను ఇంత ప్రయాసపడి పంపించారయ్యా, అయ్యా నా సంఘము దీవించబడాలి, అయ్యా నా దేశము దీవించబడాలి, అయ్యా నా ఆఫ్రికా దేశము దీవించబడాలి అని చెప్పి ఏడుస్తూ ప్రార్థన చేసేవాడంట. 4 సంవత్సరాలు బైబుల్ కాలేజీలో కన్నీటి ప్రార్థన, ఎప్పుడు చూసిన ప్రార్థన, ఎప్పుడు చూసిన అభిషేకం, ఎప్పుడు చూసిన పరిశుద్ధాత్మ. ప్రైజ్ ది లార్డ్. అంత అభిషేకములో మోకాళ్ళ అనుభవం, అన్య భాషలు మాట్లాడుతూ అభిషేకముతో ఉండేవాడంట ఆ దైవ సేవకులు. అయితే ఒకానొక టైం 4 years తర్వాత బైబిల్ కాలేజ్ అయిపోయింది. ఫ్లైట్లో వచ్చాడు. తనని రిసీవ్ చేసుకోవడానికి ఆ సంఘ బిడ్డలు ఒక 15 మంది పోయారు. 15 మంది పోతే మా బిడ్డ వచ్చేసాడు, మాకు ఒక సేవకుడు వచ్చేసాడని చెప్పి ఆ సేవకుని కొరకు పరిగెత్తుకుంటూ హగ్ చేసుకొని సెకండ్ తీసుకుంటా ఉంటే అందరికీ ఆయనలో ఉన్న అభిషేకము, అనాయింటింగ్ తాకి అక్కడ గడగడ వణుకుతూ కుప్పకూలిపోయారంట. అంతా చప్పట్లు కొడుతున్నారంట. ఆయనలో ఉన్నటువంటి అభిషేకం, ఆయనలో నుంచి ప్రభావము బయటికి వెళ్ళిపోయి కుప్పలు కూలిపోయి చప్పట్లు కొడుతూ అన్య భాషలు మాట్లాడుతున్నారంట. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు, ఏంటి ఇక్కడ న్యూసెన్స్, ఎయిర్పోర్ట్లో న్యూసెన్స్ చేయడానికి లేదు కదా, వాళ్ళ మీద కేసు కట్టడానికి పోయారు. పోలీసు వాళ్ళు ఎవరైతే వారిని అరెస్ట్ చేయడానికి పోయారో, ఎవరైతే వారిని పట్టుకోవడానికి పోయారో వాళ్ళ మీద కూడా దేవుని అభిషేకం రిలీజ్ అయింది. గట్టిగా చప్పట్లు కొట్టారు. హల్లెలూయా. ఎంత పోలీసు వాళ్ళు పోయినా అందరూ అన్య భాషలు మాట్లాడుతూ అక్కడ కుప్పకూలిపోతున్నారంట. ఎవరాయన? ఆయన నజరేయుడైన దేవుని కుమారుడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఆయన గొప్ప దైవ సేవకుడు. సేవకుడు ఇంటికి తీసుకెళ్ళిపోయారు, పరిచర్య అప్పగించారు. ఘనమైన పరిచర్య, మామూలు పరిచర్య. ఎక్కడికి వెళ్ళినా స్టేడియాలు నిండిపోతున్నాయి, ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు సూచక్రియలు జరుగుతున్నాయి. ఇలా నడుస్తూ వెళుతుంటేనే దయ్యాలు గడగడలాడేటి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఒకానొక దినం అమెరికా పోవాలి. అమెరికా పోయి వాక్యం చెప్పాలా. బోర్డింగ్ పాస్ లేదు, ఫ్లైట్లో టికెట్స్ అన్నీ అయిపోయినాయి. అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు ఎయిర్పోర్ట్లో. ఆ ప్రయాణికులు ఉన్నారు చాలామంది. ఏం చేయాలి ప్రభు అని ప్రేయర్ చేసుకున్నాడు. ఆ ప్రయాణికులను అడిగాడంట, ఏమని తెలుసా? ఇఫ్ యూ డోంట్ మైండ్,
ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను అర్జెంటుగా అమెరికా వెళ్ళి దేవుని పరిచర్య చేయాలి, నా కోసం ఒక్కరు ఎవరైనా డ్రాప్ అవ్వగలుగుతారంటే ఆ ఎయిర్పోర్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము డ్రాప్ అవుతాం అని అందరు వచ్చేసారంట. గట్టిగా చప్పట్లు కొట్టారు. హల్లెలూయా హల్లెలూయా. వెళ్ళాడు. అది ఆయన రేంజ్. ఆమేన్ హల్లెలూయా. అది ఆయన రేంజ్. మన రేంజ్ పెరగాలన్నా, మన రేంజ్ తగ్గాలన్నా పక్కవారి చేతిలో ఉండదు. మన రేంజ్ పెరగాలన్నా, మన రేంజ్ తగ్గాలన్నా మన దగ్గరే ఉంటది. ఆమేన్ అనండి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. మన రేంజ్ పెరగాలన్నా, మన రేంజ్ తగ్గాలన్నా ప్రార్థన. ఆమేన్. ప్రార్థన మన ఊపిరిగా మారాలి. ఆమేన్. ఆ దైవ సేవకులు ఎవరో కాదు. ప్రైజ్ ది లార్డ్. బెన్సన్ నీడా మోర్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఎముకలలో అగ్ని అనే బుక్ రాశాడు ఆయన. ఏం బుక్? ఎముకల్లో అగ్ని అనే ఒక బుక్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నన్ను ఎంతో ప్రభావితం చేసిందండి ఆయన సాక్ష్యం. వీలైతే మీరు కూడా చదవండి, ఎముకల్లో అగ్ని. ఆమేన్ ఆమేన్. ఆ టైటిల్ అదిరిపోయింది కదా. ఆయన సాక్ష్యం కొన్ని లక్షల మందికి ప్రభావితం చేసిందండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని మనం ముందుకు నడవలసినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉందని ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 35వ వచనం. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎవరిని అంగీకరిస్తాడు ఆయన? చెప్పాలి కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. అమ్మా స్వరాలు బయటికి రావట్లేదు. నీతిగా నడుచుకొని వారిని ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నీతో మాట్లాడు. నీతిగా అనుసరించాలి. ఎక్కడైతే ఉంటున్నావు అక్కడ నీతిగా ఉండాలి. ఏ దేవుణ్ణి నమ్ముకున్నావో దేవుని విషయంలో నమ్మకముగా ఉండాలి. పరిచర్య విషయంలో నమ్మకముగా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇలా సాధు సుందర్ సింగ్లో కానీ, భగత్ సింగ్లో గారిని, పాల్ యాంగిచో గారి అని వీళ్ళందరిలో ఒక గొప్ప అభిషేకం ఎక్కడి నుంచి తెలుసా మీకు? ఎక్కడి నుంచి తెలుసా? నమ్మకత్వంలో నుంచే. ఆ నమ్మకత్వాన్ని చూసిన దేవుడు ఒక ప్రత్యేకమైన అనాయింటింగ్ ని వారిలో రిలీజ్ చేస్తాడు. సాధు సుందర్ సింగ్ గారు 80 సంవత్సరాల క్రితం గుంటూరుకి వాక్యం చెప్పడానికి వచ్చాడంట. వినండి, 80 సంవత్సరాల క్రితం సాధు సుందర్ సింగ్ గారు వాక్యం చెప్పడానికి వచ్చాడు. వాక్యం చెప్పడానికి వస్తే ఆయన ప్రార్థన పూర్వకంగా నడుస్తున్నాడంట. ఇంకా స్టేజ్ మీదకి వస్తున్నాడు జనాల్లో నుంచి. ప్రార్థన పూర్వకంగా వస్తే ఆయన నడవడానికే రెడ్ కార్పెట్ వేశారంట. ఆయన నడవడానికి పూలు చల్లారంట. అయితే ఆయన రెడ్ కార్పెట్ మీద నడవకుండా ఇలా పక్కకు వచ్చి నడుస్తున్నాడంట. సార్, మీకోసమే రెడ్ కార్పెట్ వేసాం, మీకోసమే పూలు చల్లాం, మీరు పక్క నుంచి నడుస్తున్నారంటే అంటే అప్పుడు సాధు సుందర్ సింగ్ అన్నారంట, ఏమని తెలుసా? అయ్యా, ఆ రెడ్ కార్పెట్ ఆ పూల పలుపులో నుంచి, ఆ పూల దారిలో నుంచి నా యేసయ్య నడుస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. నా పక్కన ఆయన నడిచేది.
ఆయన నడవకపోతే నా జీవితం ఏమైపోతుంది, ఆయన నడుస్తున్నాడు అని చెప్పగానే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? స్టేజ్ మీదకి వెళ్ళిపోయినాడు. స్టేజ్ మీదకి వెళ్ళిపోయి ఇగో ఇలా కింద కూర్చున్నాడంట. అటుపక్క చాలా మంది రాజుల్లాగా కూర్చున్నారంట. అరే, ప్రపంచ ప్రఖ్యాతిగా వచ్చినటువంటి దైవ సేవకుడు వచ్చి కింద కూర్చుంటే మనమేంటి చైర్లో కూర్చున్నాం అని చెప్పి వాళ్ళు కూడా కింద కూర్చున్నారంట. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. సాధు సుందర్ సింగ్ గారికి మైక్ ఇచ్చారు. మైక్ ఇచ్చి లేచి నిలబడితే ఆరాధన చేస్తున్నాడు. ఆమేనని, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన చేస్తున్నాడు. ఆరాధన చేస్తుంటేనే ఇంత హైట్ ఎగురుతున్నాడంట. అభిషేకముతో గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకముతో ఇంత హైట్ నడుస్తున్నాడు. తల్లి బిడ్డ ఉన్నారంట ఆ ప్రేయర్ హాల్లో. మమ్మీ మమ్మీ నాకు జీసస్ కనపడుతున్నాడు, నాకు జీసస్ కనపడుతున్నాడు. ఏ డ్రెస్ లో ఉన్నాడు జీసస్? కాషాయము డ్రెస్ లో ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆమేనండి, ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. కాషాయము డ్రెస్ లో ఉన్నాడు. అందరూ అనుకోరు కింద ఏమైనా పీట వేసారా, వెళ్ళి తొంగి తొంగి చూస్తున్నారంట. లేదు, అభిషేకముతో సాధు సుందర్ సింగ్ గారు నింపబడి ఆకాశంలో ఎగురుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇది సజీవ సాక్ష్యం అండి. ఆమేనండి, ఆమేన్, ఇది సజీవ సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే నీతిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. నీతిగా ఉంటే దేవుని అభిషేకం మనం పొందుకుంటాం. ఈ అభిషేకము రావాలి అంటే ఈ అభిషేకము రావాలి అంటే ఉట్టిగానే రాదు. దేవుని పాదాల దగ్గర నమ్మకంగా ఉండాలి. కొట్టు గట్టిగా చప్పట్లు. నమ్మకత్వంలో నుంచి అభిషేకం వస్తుంది. ఎవరు చూసినా చూడకపోయినా ఆయన చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలుగునుగాక. ఆమేన్. మనము విలువ లేని దాని కొరకు విలువైన జీవితాన్ని కోల్పోకూడదు. ఆమేనండి, ఆమేన్. చాలా సింపుల్ అండి. దేవునికి దగ్గరగా నడిస్తే చాలు. చిన్న మాట చెప్పి ముగించేస్తా. బక్సింగ్ గారు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడంట. ఎక్కడ? ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే హైదరాబాద్ నుంచి చెన్నై బయలుదేరింది. హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చింది. గుంటూరు నుంచి కర్నూలు, నెల్లూరు 240 కిలోమీటర్లు. గుంటూరు వరకు ఆయన ఏం చేశాడంటే, ఆయన దగ్గర ఒక టవల్ ఉండేదంట. టవల్ తీసి ఇలా అని ఇలా అనుకొని ఇలా వేసుకున్నాడంట. ఇలా వేసుకొని మోకరించాడంట. హైదరాబాద్ నుంచి ట్రైన్ బయలుదేరింది, గుంటూరు వెళ్ళింది. గుంటూరు నుంచి కర్నూలు బయలుదేరింది. గుంటూరు నుంచి కర్నూలు 240 కిలోమీటర్లు. ఆయన మోకరించే ఉన్నాడంట. ఆయన పక్కన మరొక వ్యక్తి ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడంట. మళ్ళీ అక్కడి నుంచి చెన్నై పోయింది. చెన్నై వెళ్ళేంత వరకు మోకరించే ఉన్నాడంట. చెన్నై వచ్చిందని చెప్పగానే అక్కడి నుంచి లేచి టవల్ ఇలా తుడిచి, ప్రైజ్ ది లార్డ్, ఇలా లేపి ఇలా టవల్ మడత పెట్టుకొని బ్యాగులో వేసుకొని ఇలా వెళ్తున్నాడంట.
పక్కనున్న వ్యక్తి అడిగిండంట, సార్ 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 మీ పేరేంటి సార్ అంటే, నా పేరు బ్రదర్ భక్త సింగ్ గారండి అన్నాడంట. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా హల్లెలూయా. ఆ మాట అడిగింది ఎవరు అనుకుంటున్నారు మీరు? ఎవరు? డిజేఎస్ దినకరన్ గారు. ఆమేనండి. ఆ రోజు గుంటూరులో ఎస్బిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్ మేనేజర్ ఎవరు? డిజేఎస్ దినకరన్ గారు. ఆ మోకాళ్ళ అనుభవము చూసి వెళ్ళి జీసస్ కాల్స్ అని స్టార్ట్ చేశాడు. జీసస్ కాల్స్ అని స్టార్ట్ చేసి దేశాన్ని తలకిందులుగా చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా హల్లెలూయా. ఒక వ్యక్తి మోకాళ్ళ అనుభవం అనేక మందిని పురిగొల్పాల. ఆమేనండి. హల్లెలూయా. ఒక్క రోజు మోకరించాడండి. చూడండి, ఆయన మోకాళ్ళ అనుభవం చూసినటువంటి డిజేఎస్ దినకరన్ గారు వెళ్ళి జీసస్ కాల్స్ అని ప్రారంభించారు. ప్రపంచాన్ని తలకిందులుగా చేశాడు. హల్లెలూయా. భక్త్ సింగ్ గారిలో ఉన్నటువంటి పవర్ అది, దేవుడు ఆయనకిచ్చిన ధన్యత అది. ఆమేన్. ఈరోజు భక్త్ సింగ్ గారులో ఉన్న ప్రార్థన జీవితం మనలో ఉందా? ఈరోజు మనం మోకరిస్తే మన పక్కన బిడ్డ మండాలి. ఆమేనండి. ఆమేన్. మనం మండితే మనలో నుంచి అభిషేకం వారి మీద రిలీజ్ అవ్వాలి. ఆమేన్. 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 మనలో నుంచి వారు నేర్చుకోవాలి. ఆమేన్. మనలో నుంచి వారిలోకి అభిషేకం పాస్ కావాలి. ఆమేన్. సోది మాటలు మాట్లాడొద్దు. ప్రార్థన. ఆమేనండి. ఆమేన్. స్పిరిచువాలిటీ అంతే. ఆమేన్. ఇద్దరు కలుసుకున్నారంటే ప్రార్థన. ఆమేన్. ఏంటి కటింగ్ బాగుంది, షర్ట్ బాగుంది, నో. ప్రార్థన. ఆమేన్. ప్రార్థన. ఆమేన్. నిలువు మోకాల ప్రార్థన. ఎంతసేపటికి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నో. నీ ప్రార్థన నీ పక్కన వారి మీద ప్రభావం చూపెట్టాలి. ఆమేన్. కొట్టుగట్టిగా చప్పట్లు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి ఈ దైవ సేవకులంతా ప్రపంచాన్నే కదిలించారండి. ఆమేనండి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవ సేవకులుగా ఎలా ఎదగగలిగారంటే కేవలం నమ్మకం, కేవలం నమ్మకం. ఆమేన్. నమ్మకంగా బ్రతికారు. దేవుని సువార్తను ఘనముగా జరిగించారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీ ప్రార్థన ద్వారా నీ పక్కన వారు మండాలి. ఆమేన్. 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 యథార్థముగా నువ్వు నడుచుకుంటే నీ పక్కన వారు యథార్థముగా నడుచుకుంటారు. ఆమేన్. నువ్వు నీతిగా జీవిస్తే నీ పక్కన వారు నీతిగా జీవిస్తారు. ఆమేన్. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. భక్త్ సింగ్ గారు ప్రార్థనలో నుంచి డిజేఎస్ దినకరన్ గారు ప్రభావితమై ఈరోజు జీసస్ కాల్స్ అని పెట్టి గొప్ప పరిచర్య చేశాడు. అయ్యా, మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టుతామో తెలియదు. మనం చేసే ప్రార్థన ఒక ఊరు మార్చకపోవచ్చు, మనం 1,00,000 మందిని మనం మార్చకపోవచ్చు. నీ ద్వారా ఒక సాధు సుందర్ సింగ్ రక్షించబడాలా? ఆమేన్. ఒక్కడు చాలు. నీ ద్వారా ఒక భక్త్ సింగ్ గారు రక్షింపబడాలి. ఆమేనండి. నీ ద్వారా మరొక డిజేఎస్ దినకరన్ గారు లెగాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ వర్తమానం ఎక్కడి నుంచి వింటున్నావో చెల్లి, తమ్ముడా, నువ్వు 1000 మందిని రక్షింపకపోయినా జస్ట్ 1%, ఆ 1% డిజేఎస్ దినకరన్ కావచ్చు, ఒక పాల్ యాంగిచో గారు కావచ్చు, ఒక సాధు సుందర్ సింగ్ కావచ్చు, భక్త్ సింగ్ గారు కావచ్చు. ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆయన నిన్ను వాడుకోబోతున్నాడు. ఒకటే
నన్ను ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. నేను మాట్లాడే మాటలను దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. నేను చేసే పనిని దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. నా నడకను దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. నా మాటలు దేవుడు చూస్తున్నాడు ఆమేన్. అని గనక నిలబడగలిగితే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు.